అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. వ్లాగ్ లో ఎక్కువగా షానుని మనుని ఇంక్లూడ్ చేయండి అనేసి అంటున్నారు కాబట్టి ఈరోజు ఎలాగో సండే షాను మను ఇంట్లోనే ఉన్నారనేసి వాళ్ళు కూడా ఈరోజు వ్లాగ్ లో ఎక్కువగా అయితే ఇంక్లూడ్ చేస్తున్నారండి. అండ్ నిన్న వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. పిల్లలతోటి మైండ్ యాక్టివిటీస్ ఎలా ఆడిపించాలి, గేమ్స్ ఎలా, ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా నేను వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము ఎర్రనొక ఉప్మా చేశాను. మాది టిఫిన్లు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఇంకోటి మా పిల్లలిద్దరికి జెల్ అయితే వేసేసాను. ఇక మా వన్ను చూసారా, దానికదే ఇలాగా స్టైల్గా అయితే రెడీ అయిపోయిందండి. నా బంగారు తల్లికి చదువే తప్పించి ఎలాంటి స్టైల్స్ ఏముండవు. బంగారం ఇదేమో ఇంకొక బంగారం. ఇదంతా ఫ్యాషన్ వైపు అనమాట. సో పిల్లలు కూడా ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయారు. నేను ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయినా శ్రీవారు మా వారు చికెన్ తీసుకొచ్చారండి. ఎప్పుడు చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ లేకపోతే నార్మల్ పలావ్ లాగా చేస్తున్నాం కదా. సో ఈసారి అలా కాకుండా చికెన్ దమ్ బిర్యానీ లాగా చేద్దామనేసి అనుకుంటున్నాను. టైం అయితే ఆల్రెడీ 12:30 అయిపోయిందండి. సో ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, అలాగే కారం అయితే వేసుకున్నానండి. ఇంకా దీన్ని మ్యారినేట్ చేసేటప్పుడే నేనైతే గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రము పలావ్ బియ్యం కూడా నానబెడదాం అనేసి దీన్ని కూడా ఒక 2.5 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నానండి. దీన్ని కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకుని ఒక 1/2 అవర్ అయితే సోక్ చేస్తాను. నేను ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేశానన్న ప్రాసెస్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. అండ్ ఇది షార్ట్ వీడియో కూడా పెడతాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను పక్కా ఎగ్జాక్ట్గా కొలత చెప్పలేకపోవచ్చు, కానీ నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇక బియ్యం నానబెట్టడానికి మంచినీళ్ళు లేవనేసి మా వారికి చెప్తే ఆయన సగం నీళ్లు బిందులో వేసేసారు. మిగతా నీళ్ళు తీసుకొచ్చి నేనైతే బియ్యాన్ని నానబెట్టాను. ఇప్పుడు బిర్యానీ పాట్ అయితే తీసుకున్నానండి. దాంట్లో నూనె వేసాను. కొంచెం ఎక్కువనే వేసానండి, ఎందుకంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడం కోసం అయితేనే ఆనియన్స్ పెట్టాను, ఆ మగ్గాలి. ఈరోజు నా వంట అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుందండి. నా వంట అట్లా పూర్తయి పిల్లలు తినేసరికి 3 o'clock అయిపోతుందేమో. ఇదిగోండి జస్ట్ ఇప్పుడే అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది. అసలు అమెజాన్లో ఏం బుక్ చేశారని అనుకున్నాను. మా వారు నిన్న నైట్ నాకు వీడియోస్ కోసం మైక్ అయితే బుక్ చేశారంటండి. అంటే ఇప్పుడు మేము సిమ్లా ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా 1 month టైం ఉందండి ట్రిప్కి వెళ్ళడానికి. కానీ ఈ లోపల మనము మైక్ కొనుక్కుని ఏది బాగుందో టెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకనేసి మైక్ కొంటే బాగుంటుంది అని అన్నానండి. కానీ బుక్ చేసేసారంట, ఇందాకడే వచ్చింది. సో ఇప్పుడు ఈ మైక్ ఓపెన్ చేసి ఈ రోజు అయితే ఈ మైక్ పెట్టుకుని మాట్లాడతాను. మైక్తో వాయిస్ బాగుందా లేదా అన్న చెప్పండి. ఈ మైక్ని నేను ప్రతిరోజు యూజ్ చేయడానికి కొనలేదండి. సిమ్లా ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా రాగా మాట్లాడేద్దాము, ఎడిటింగ్ పని ఎక్కువ పెట్టుకోకుండా అన్నట్టుగా తీసుకున్నాను. సో చూద్దామండి ఎలా ఉందని. థ్యాంక్ యూ శ్రీవారు. మా వారు న్యూ మైక్ బుక్ చేశారని చెప్పాను కదండి. ఇప్పుడైతే ఆ మైక్ పెట్టుకునే మాట్లాడుతున్నాను. వాయిస్ ఎలా ఉంది అన్నది చెప్పడం మర్చిపోవద్దు. ఇవన్నీ నేను ఇందాక స్టవ్ మీద ఆనియన్స్ పెట్టాను కదా, ఇవైతే మాత్రము డీప్ ఫ్రై ఆనియన్స్ చేయాలి అనేసి ఇంతసేపు పెట్టాను. చూడండి ఎలా వచ్చాయని. ఆనియన్స్ లో కొన్ని ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది దమ్ బిర్యానీ చేస్తాను కదా, అప్పుడు ఇవి యాడ్ చేస్తాను. కొంచెం అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఆనియన్స్ లోకి నేను టమాటా ముక్కల్ని అలాగే చికెన్ ముక్కల్ని అయితే వేసేసుకుంటానండి. ఈ టమాటా ముక్కల్ని మ్యారినేట్ చేసి ఉంచాను కదండి చికెన్ ముక్కల్ని, ఈ ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. ఈ చికెన్ లోకి అన్నీ వేసేసానండి. మసాలాలు ఏమేమి అవసరమో అన్నీ వేసేసాను. ఇంక ఇది చికెన్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఈరోజు నేను నార్మల్ పలావ్ కాకుండా చికెన్ దమ్ బిర్యానీ లాగా ట్రై చేస్తున్నానని చెప్పాను కదండి. ఇందాకడే బియ్యాన్ని అయితే నానబెట్టాను కదా, అవి మంచినీళ్ళతో నానబెట్టాను. ఆ నీళ్ళు అయితే ఫస్ట్ ఎసరు పెట్టేశానండి ఈ కొండలోని. బావా ఇవన్నీ నీళ్ళు అయితే పెట్టాను కదా, ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే మనకి ఇవి కూడా ఉండాలి కాబట్టి బిర్యానీ స్పైసెస్ అన్ని ఇందులో అయితే వేసుకుంటున్నాను. దాంతోపాటు రైస్కి ఉప్పు పట్టు ఉండాలి కాబట్టి ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను కాబట్టి
ఎక్కువ ఉప్పు అయితే వేయట్లేదు. సో ఇంకా ఇది మరిగిన తర్వాత నేను నానబెట్టిన బియ్యాన్ని వేసుకుంటాను. ఇందులోకి కొంచెము గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. వాటర్ అయితే మరిగిపోతుందండి ఎసరు. ఇప్పుడు ఇంక ఈ ఎసరులోకి నేను ఈ బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఒక పక్కనేమో బియ్యం ఉడుకుతాయి, మరో పక్కనేమో చికెన్ కూడా ఉడికిపోతే ఇంకా నేను ఈ అయిపోయిన అన్నాన్ని అందులో వేసేస్తాను. దమ్ బిర్యానీ కదా, కూరని కాసం కావాలంటే తీయాలి మరి. ఆపేసా. రైస్ అయితే 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. అవునా, చూడు ఒకసారి అయితేవా. స్పైసెస్ కింద పడకుండా జాగ్రత్తగా అయితే నీళ్ళన్నీ కింద ఉంపేసి వారుస్తున్నానండి. స్పైసెస్ ని మళ్ళీ బిర్యానీలో వేసుకోవచ్చు కదా. ఇందాక నేను చికెన్ స్టవ్ మీద పెట్టాను కదండి, దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఇక ఇది చికెన్ దగ్గరికి ఉడికిపోతున్నప్పుడు కొత్తిమీర అయితే వేసి ఇందాక అన్నాన్ని వార్చాను కదండి, ఆ అన్నాన్ని ఇలాగా ఒక లేయర్ కింద అయితే వేసుకున్నాను. ఇలా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత ఇందాక నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ ఆనియన్స్ కూడా పైన అయితే వేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం అయితే వేసేసి పైన కొత్తిమీర అయితే వేసానండి. మా వారి కోసం అనేసి కొంచెం కూర పక్కకైతే పెట్టానండి, రైస్ వేయడానికి ముందు. దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ ని దీనిపైన వేసి ఒక 15 minutes మూత అయితే పెట్టేసాను. చికెన్ బిర్యానీ అయితే చేసేసానండి. ఇది నేను 3rd time అనుకుంటున్నా పెళ్ళైన తర్వాత చేయడము. ఫస్ట్ 2 times, ఫస్ట్ టైం అయితే అస్సలు బాగాలేదు, ఇంకెప్పుడు చేయకన్నారు మా ఆయన. అయినా సెకండ్ టైం కూడా చేశాను, యావరేజ్గా వచ్చింది. 3rd time అండి. ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. కాలుతుంది. సో ఫస్ట్ లుక్ అయితే ఎలా ఉందో చూసి శివ చెప్పు, తర్వాత టేస్ట్ చూద్ది. కానీ ఇదిగో ఫొటోస్ తీ తమ్మునికి. లుక్ ఎలా ఉంది? నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తా కనపడదే. లుక్ బాగుందా? సో ఇలా చెప్తాను. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. తిన్నాక టేస్ట్ ఎలా ఉంది అన్నది చెప్తాను. బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మా ఆయనకి ఇలాగ చికెన్ బిర్యానీలో చికెన్ ముక్క నుండి కింద గ్రేవీ ఉన్నా కూడా మా ఆయన కూర లేదా అని అడుగుతారండి. అందుకనేసి మా వారి కోసం నేను కొంచెం కూర అయితే ఇలా తీసి వేడి చేశాను సెపరేట్ గా. అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి కొంచెం కూర అయితే మా ఆయనకి ఇలా తీసాను. ఎందుకు నవ్వుతున్నానంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఆయన వస్తారేమో అని ఇంకా ల్యాగ్ చేసి మాట్లాడుతున్నా. అక్కడే నుంచి వీడియో తెస్తున్నారు. కొంచెం కదలాలి కదా కెమెరా మీద ఉన్నప్పుడు, కదలడం ఆయన స్టాచ్యూ. సో వంట పని అయ్యేసరికి 2 o'clock అయిందండి. ఇంక మేమైతే లంచ్ చేసేస్తాము. ఇది తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఈటింగ్ వీడియో కూడా చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒక షార్ట్ అయితే షూట్ చేస్తాను. మీరైతే కామెంట్ పెట్టడం మర్చిపోద్దు. మైక్ తో మాట్లాడుతున్నాను, ఎలా ఉందో చెప్పండి. అసలు ఈ రోజు వాయిస్ ఓవర్ ఇద్దాము, రాకంటే ఇష్టపడట్లేదు, నేను డైరెక్ట్ గా మాట్లాడుతా అనుకున్నాను. కానీ ఇంకా ఈ మైక్ టెస్ట్ చేయాలి కదా, ఒక 2-3 days టెస్ట్ చేసి బయట సంతకు వెళ్ళి రోడ్ల మీద అన్ని విధాలుగా టెస్ట్లు చేసేస్తాను. ఈ రోజు బాగోపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఇంకా 16,000 రూపాయలు మైకే తీసుకోవాలి. మనకి అంత బడ్జెట్ పెట్టడం ఎందుకు అని ఆలోచించి ఇది 2000 అండి, మైక్ రేట్ చెప్పలేదు కదా, 2000 లో తీసుకున్నాను. సో ఇంకా లంచ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నామండి. చికెన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఫస్ట్ అయితే మా వారికి పెడతానండి, మా వారు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఫస్ట్ నీకే పెట్టినా సరే. అమ్మ వైట్ రైస్ అయినా నీకు ఎక్కువ? నువ్వు వైట్ రైసా? నేను మా వారి కోసము ఈ చికెన్ పీసెస్ తీసి ఉంచానండి కూరకని. మా వారు అంటున్నారండి, చిన్న సరిగ్గా కూర్చో. మా వారు అంటున్నారు పేరే నాది తినేదంతా మీరే అంటున్నారు. మరి తీరా ఎలాగో మాట పడ్డాం కదా, అందుకని నీకనే తెస్తే నువ్వు నన్ను అంత మాట్లాడినావా, ఇంత ప్రేమగా ఉండేది నీకోసం. సరే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు.
నీకే వేస్తున్నానమ్మా కూర అమ్మ నీకేం కావాలి చెప్పు. బాగుందా? తలుచుకొని పెట్టనమ్మా. వద్దంటే తినొచ్చు కదా. ఇంట్లో మమ్మీ కూర చేసేసింది చికెన్. ఆంటీ అదేదో టైం పడింది రికార్డింగ్ అని అంటుందా. బాగుందా? చను నచ్చిందా? మా తల్లి నీకు నచ్చిందా బంగారం? మీకు నచ్చితే నెక్స్ట్ వీక్ నుంచి పలహం అనేసి చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తాను. చాలా బాగా చేశానండి, బాగా వచ్చింది. నేను ప్లేట్ తెచ్చుకుని పెడతాను తెలుసుకో. ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకు అంటే చికెన్ బిర్యానీ ఈసారి చేసినప్పుడు చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఎంత ఎక్సలెంట్గా అంటే మా షానమ్మ ఎప్పుడు నార్మల్గా పలావ్ చేసినప్పుడు కూడా స్పైసెస్ ఎక్కువైపోయినాయి అనేసి ఒగ్గుర్చుకుంటూ తినలేక తినేదండి. కానీ ఈరోజు ఈ చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు ఇంకొంచెం వెయ్యి అనేసి అడిగి మరీ వేసుకుని తిన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఎప్పుడు 2 గ్లాసులు వండిన పలావ్ మిగిలిపోతూ ఉండేది. కానీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా రావడము, 2.5 గ్లాసులు వండినా చక్కగా కంప్లీట్ అయిపోయింది. నాకు ఈ పక్కన మూతి కొంచెం పగిలిపోయిందని చెప్పాను కదండి, అది తగ్గట్లేదు. బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గట్లేదు. సో ఇంకా నేను స్లోగా తింటున్నాను అనమాట. అలాగా ఇంక ఇదిగో నేను భోజనం చేయడం అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే కాసేపు చదివిస్తున్నానండి. షాను స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ అయితే చేసుకుంటుంది. మను ఏమో దాని నోట్బుక్ వెనకాల ఇలాగా మనము వర్డ్ సెర్చ్ ఉంటుంది కదా, ఆ పజిల్ అయితే చేస్తుందనమాట. ఇంకా పక్కన కూర్చుని చేపిస్తున్నాను. ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అన్నది దానికి తెలియట్లేదు. సో అదైతే చెప్తున్నాను అనమాట. ఇంకా కాసేపు అయితే పిల్లలిద్దరిని అలాగ చదివించానండి. మా షాను మాత్రము హోంవర్క్స్ కొంచెం సేపు చేసుకుంటూ ఆ యాక్టివిటీ నాకు చెయ్యాలని ఉందమ్మా, నేను చేసేస్తాను, నాకు ఇచ్చేమనమ్మా అని అంటుందనమాట. మా షాను చిన్నప్పుడు నేను ఇలాగ ఎన్ని యాక్టివిటీస్ చేయించానో నాకే తెలియదండి. అసలు నేను చుట్టుపక్కల చదివేసుకున్న పిల్లలవి పాత పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలన్నీ గ్యాదర్ చేసి షాను చేత చేయించేదాన్ని. నా ఫోన్ జారిపోయిందిరా బాబా. పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించానండి. ఈరోజు తెగ నవ్వుతూ ఉన్నాను నేను వీడియో అయితే ఏమో ఆన్ చేయలేదు, కానీ నా మను నా షానుతో బోల్డ్ జోక్స్ అవుతాయండి. మా వారు కూడా అసలు తెగ కామెడీ చేస్తారు ఇంట్లోని, కానీ వీడియో ఆన్ చేసినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతారు అనమాట. నా మనతల్లికి ఆ లెక్కన పొగడాను అనుకో, దానికి కోపం వచ్చేస్తుందండి. దాన్ని ఏడిపించడానికైనా దాని క్యూట్నెస్ చూడడానికి మరి నేను ఆ లెక్కన పొగుడుతూ ఉంటానా, దీనికి రగిలిపోతూ ఉంటుంది అనమాట. ముఖం మార్చేసుకుని ఏడుస్తున్నట్టు ఉంటుంది. ఇంకా అలా చాలాసేపు అయితే నవ్వుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకోండి పిల్లలిద్దరిని డ్యాన్స్కి పంపించేసాను కదా, ఇంక ఇదిగో ఇందక్కడ తోముదాం అనుకున్నాను. కాసేపు పిల్లలిద్దరిని చదివిద్దామనేసి ఇందక్కడ తోమలేదు అనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదండి, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ గిన్నెలన్నింటినీ తోమేసుకుని కొంచెం ఎడిటింగ్ ఉంది, దాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఈ గిన్నెలు తోమతో వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ చాలామంది గిన్నెలు తోమేది ఎక్కువ పెట్టొద్దు భవాని అనేసి అన్నారండి. అందుకనేసి ఇంకా గిన్నెలు తోమేది అయితే వీడియో అయితే ఏమీ చేయట్లేదు. తర్వాత గిన్నెలు తోముకునేది ఏమన్నా ఎప్పుడైనా టాపిక్ డిస్కషన్ చేస్తాను కదా, అలాంటిదప్పుడు అయితే చూపిస్తానండి. ఇప్పుడు నైట్ 7:30 అవుతుందండి. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నేను చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ అంతా అయిపోయింది, కానీ కొన్ని చికెన్ పీసెస్ అయితే మిగిలిపోయాయి. మరి ఇప్పుడు కూర కావాలి కదండి, అందుకోసం నేను ఇప్పుడు ములక్కాడ అయితే వండుతున్నాను. ఈ ములక్కాడ కూరలోనే మార్నింగ్ మిగిలిపోయిన ఆ బిర్యానీలోని చికెన్ పీసెస్ని తీసేసి ఈ కూరలో వేసేసి ములక్కాడ చికెన్ కింద అయితే వండేస్తానండి. ఇక ఇక్కడైతే ఈ వంట చేయడం అయితే రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నేను మా ఆయన గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. నేను చెప్పాను కదా ఈరోజు చాలా నవ్వుకున్నాను, తెగ నవ్వుతూనే ఉన్నాను అనేసి. నా నవ్వు అంతా మా ఆయన క్షణాల్లో తీసి పడేశారండి. ఎందుకు అంటే నేను నిన్న
పచ్చడి వీడియో షూట్ చేసిన తర్వాత ఆవకాడో జ్యూస్ చేస్తూ ఒక వీడియో అయితే మా వారి హెల్ప్ తీసుకున్నాను. మీరైతే వీడియో షూట్ చేయండి శ్రీవారు, నేను మాట్లాడుతూ ఉంటాను అనేసి. సరే అయితే అనేసి ఆయన వీడియో షూట్ చేస్తానని అన్నారు. మరి షూట్ చేసినప్పుడు అది రికార్డ్ అవుతుందా రికార్డ్ అవ్వట్లేదా అన్నది చూసుకోవాలి కదండి. ఆయన వీడియో తీస్తూ మధ్యలో వీడియోని ఫాజ్లో పెట్టేసినట్టున్నారు. వీడియో అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. నేను వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో 2-3 డేస్ తర్వాత అలా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కదండి. సో ఇందాక నేను చెప్పాను కదా పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయారు, కొంచెం ఎడిటింగ్ ఉంది అది పూర్తి చేస్తాను అనేసి. సో ఆ ఎడిటింగ్ చూసుకునేసరికి వీడియోలో వాయిస్ కొంచెమే వస్తుంది, మిగతాది ఏమీ రికార్డ్ అవ్వలేదన్నమాట. నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. ఎంత కష్టపడి షూట్ చేసుకుంటాము, షార్ట్ వీడియోకి మరీ ఎక్కువ కష్టపడాలండి ఏమన్నా షూటింగ్ అనుకున్నప్పుడు. మీరు చూసే 58 సెకండ్స్ వీడియో వెనకాల 11 మినిట్స్ 12 మినిట్స్ వీడియో అయితే షూట్ చేస్తాము, దాన్ని మళ్ళీ 58 సెకండ్స్కి ఎడిట్ చేస్తాము. దీని వెనకాల షూటింగ్కి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే కష్టపడాలన్నమాట. అలాంటిది ఇంత కష్టపడి చేసిన తర్వాత ఆయన సరిగ్గా రికార్డ్ చేయలేదు అనేసి నాకు ఏడుపు వచ్చేసింది. ఇక మా ఆయన్ని తిట్టేసి నేనైతే ఇంకా అసలు ఏడుపు ఆపుకోలేక చాలాసేపు అయితే ఏడ్చేసాను అనమాట. ఎంత కష్టపడి చేశారది మీరు వీడియో తీస్తున్నప్పుడు రికార్డ్ అవుతుందా లేదా అన్న చూసుకోవాలి కదా అనేసి ఆయన తిట్టేశాను. కాసేపు ఆయన ముఖం మార్చుకున్నాడు. నాకైతే అలాగ చాలా బాధ వచ్చి కాసేపు అయితే ఏడుస్తూ కూర్చున్నాను అనమాట. ఇంక ఇదిగోండి నేను చెప్పాను కదా చికెన్ వేసి కూర వండుతాననేసి వండేసి ఇంకా భోజనం అయితే చేసేసాను. 8:30 అయ్యిందండి. మాదైతే డిన్నర్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది 8 o'clockని. ఇంకా నేను గిన్నెలు తోముకుంటే నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోద్ది. గిన్నెలు తోమడానికి ముందు కాసేపు పిల్లల్ని చదివిద్దామనేసి వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చాను. ఏమేమి ఇచ్చాను చూడండి. మా షాన్వికి ఎడిషన్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు వరకు 1, 2 అలాగే చేస్తుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు 3 లెటర్స్తో అంటే 3 నెంబర్స్తో ఇలాగా 3 టైమ్స్ని ఎడిషన్ చేసేలాగా కొన్ని ఎడిషన్స్ అయితే ఇచ్చాను. తర్వాత ఇది సుడోకు అండి. ఇది నెంబర్ సుడోకు. షాను 6x6 చేస్తుంది, 9x9 కూడా చేస్తుంది. అయితే ఈజీ లెవెల్ చేస్తుంది. ఇందులో మనకి ఈజీ, మీడియము, హార్డ్ అని ఉంటాయి కదా, నేను ఈజీ వరకే నేర్పించాను. ఇది నెంబర్ సుడోకు. నెక్స్ట్ ఇది వచ్చేసి షేప్స్ సుడోకు అండి. ఇది 2x2 ఇచ్చాను. ఇది వచ్చేసి ఆల్ఫాబెట్ సుడోకు అనమాట. సో ఇప్పుడు ఇవి షానుకి ఇచ్చిన యాక్టివిటీస్. షాను ఎంతవరకు కరెక్ట్ చేస్తుందో చూడాలి. ఇలా షానుయి మనుయి సుడోకు వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. షానుకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్పించాను ఈ సుడోకు, మర్చిపోతూ ఉంటుంది అనేసి అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేపిస్తాను. శాంతల్లి నేను గిన్నెలు తోముకుని వచ్చే లోపల కంప్లీట్ చేసేయాలి ఇవి, సరేనా? నువ్వు డైరీ కంప్లీట్ చేయి, డైరీ రాసే, నేను నీకు కూడా యాక్టివిటీస్ రెడీ చేస్తాను ఈ లోపల, సరేనా? ఈజీగా ఇస్తాను. షానుకి ఇచ్చిన యాక్టివిటీస్ అయితే షాను చేస్తున్నదండి. ఇంకా ఇవి మనుకి ఇచ్చిన యాక్టివిటీస్. మనుకి 2 నెంబర్స్ ఇచ్చి ఇలాగ ఎడిషన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది బేబీ సుడోకు, చిన్నదనమాట. మనుకి వచ్చు బట్ మర్చిపోయిందంట. సో ఈజీగా కావాలని అడిగిందనేసి బేబీ సుడోకు ఇచ్చాను. కొంచెము పెద్దగానే ఇది కూడా బేబీ సుడోకు ఇచ్చాను. ఇది వచ్చేసి షేప్స్ సుడోకు ఇచ్చానండి. ఇది మను యాక్టివిటీస్. మను కంప్లీట్ చేసే. నెక్స్ట్ ఇవైతే మాత్రము తనిష్కకి ఇచ్చానండి. తనిష్క అసలు ఎప్పుడు సుడోకు చేయలేదనేసి చాలా చిన్నదనమాట ఇది. ఈ సుడోకు తనిష్కకి ఇచ్చాను. ఇదొకటి ఎడిషన్స్, ఇవి తనిష్క చేస్తుంది. నీకు అర్థమైంది కదా తనిష్క నేను చెప్పింది అక్కడ, ఓకేనా? నేను గిన్నెలు తోముకొచ్చే లోపల మీరు ఇది కంప్లీట్ చేసేయాలి. తప్పు వచ్చేసిందా? సరే చెప్పి, ఎక్కడ నీకు డౌట్ వచ్చింది? నువ్వు చెయ్యవా? ఏరా నచ్చలేదు నీకు సుడోకు? చూడు మరి, ఒక్క తప్పు చేస్తే మొత్తం సుడోకు వెళ్ళిపోద్ది, నీకు అది ఎగిరిపోతుంది. అందుకే ప్రాక్టీస్ చేయాలి. ఇది కంప్లీట్ చేసే. మష్రూమ్ అయిపోయింది, సన్ అయిపోయింది, ర్యాబిట్ అయిపోయింది, ఇంకా హనీబీ వేయాలి. AEIOUY AEIO ఒక్కటే అయిపోయింది. దీంట్లోనే
నెక్స్ట్ చూడు, ఇది అన్నీ అయిపోయింది కదా, లాస్ట్ ఒకటే మిగిలింది కాబట్టి టచ్ చేసేయచ్చు ఈజీగా. ఏమేమి రాలేదో చూడు. ఏ నెక్స్ట్ ఇంకొకటి సింగిల్ డిజిట్ ఏముందో చూడు. ఇది అదా, ఇందులోని ఐ రావాలి. ఇది సింగిల్. ఇది కూడా సింగిలే. ఏ రావాలి. ఈ పైన రాసే కదా. వై. ఇది డబుల్ ఉన్నాయి రెండు. ఎవరు? ఇది ఏ ఉందే, ఈ రాయాలి. చూసుకో, ఈ ఆల్రెడీ ఇక్కడ లైన్లో వచ్చేసింది కదా, ఈ రాదు అక్కడ. సో ఈ వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చెయ్యి. ఇక్కడ వేసుకుంటే ఇక్కడ రాదు కదా. ఇది ఏముంది, ఈ కావాలి కదా. ఈ ఇక్కడ ఎందుకు వేసుకోకూడదు? ఈ వేసుకోవచ్చు మరే, యూ వేసుకోవాలి. అప్పుడు ఏఈ ఐఓయువై. ఇది చేస్తా, చెయ్యి. ఏఈ ఐఓ యు. ఇది చూడు చూడు, ఏఈ ఏమేమి వచ్చేలా కావాలి. ఏఈ ఐఓ యు వై వచ్చేసింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది ఉంది. ఇది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏ వచ్చింది అమ్మాయి, ఇలా చూస్తే సింగిల్ ఉంది. ఇది చూడు, ఇంకా మిగిలిపోయింది కదా. ఈ కావాలి. ఎస్, ఈ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూసుకుంటే సింగిల్ అవుతుంది. ఐఓయువై. అయిపోయింది. ఒకసారి ఏఈ ఐఓయువై. ఒక్క నిమిషం తనిష్క. ఏఈ ఐఓయువై. ఓకే, వెరీ గుడ్ షాను. మన ఛానల్లో పిల్లలకి స్టడీ రిలేటెడ్ వర్క్షీట్ వీడియోలు చాలా ఉన్నాయండి. మన ఛానల్లోకి వెళ్ళి వర్క్షీట్స్ అనేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అది చూడండి. ఇలాంటివి చాలా ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఇది చేస్తావా? ఇది కరెక్టేనా? నాకు తెలీదు. 838 1061 1214. ఇది 6 రావాలి. 6 రావాలి. మధ్యలో 7 రాసాను. 6. ఈ సుడోకు నేనంత త్వరగా చేయలేను చాను, చాలా టైం పడుతుంది. డాడీ దగ్గరికి వెళ్ళి అడుగు. ఇంకా ఇక్కడ చేసిన సుడోకులు కూడా ఒకసారి చెక్ చేయించుకొని, నేను ఏమన్నా తప్పులు చేస్తే డాడీ ఆన్సర్ చెప్తారు. పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళారండి. నేను ఈ లోపల గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియోని నేను చాలా మనసు పెట్టి చేశానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. పీరియడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, మూడ్ స్వింగ్స్ అన్నీ తగ్గిపోయి ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా మంచిగా ప్రశాంతంగా ఉందండి. కమింగ్ బ్లాగ్స్ ఫుల్ జోష్తో చేస్తా.